ప్రార్థన. సర్వోన్నతుడుగు తండ్రి, సర్వాధికారి, సర్వసృష్టికర్త, ప్రేమామయుడ, ఉన్నతుడ, నిత్య నివాసి అయిన తండ్రి, మహాగణుడవు, మహోన్నతుడవు తండ్రి, మీ ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే మనసును మాకు అనుగ్రహించి మమ్మల్ని స్థిరపరుస్తూ బలపరుస్తూ ఈ మార్గంలో నిలిచినట్లుగా తండ్రి మనం ప్రేరేపిస్తూ ఆలోచనలు నేర్పుతూ తండ్రి మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ దినము కూడా మాతో మీరు ఏం మాట్లాడుచున్నారో మేము గ్రహించులాగున మనోనేత్రములు వెలిగించి మీరే మహిమ ఘనత పొందుకొనమని ఈ మా మనవులను మా రక్షకుడే మోచకుడైన నజరేయుడైన యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. యెహోషువ గ్రంథము 17వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. మనష్షే యోసేపు పెద్ద కుమారుడు కనుక మనష్షే పెద్ద కుమారుడు గిలాదునకు బాషాను స్వాస్థ్యముగా వచ్చెను. అబియేజెరీయులకు, హెలకీయులకు, అసీయేలీయులకు, షెకెమీయులకు, హెపెరీయులకు, షెమిదీయులకు మగ సంతానముగా మరి ఈ మనిషి వారి మగ సంతానంగా యోసేపునకు మగ సంతానం వీళ్ళంతా కూడా వారి కుమారులకు. సెలోపెయోదుకు కుమార్తెలే కానీ కుమారులు లేరు. వారెవరనగా మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తెర్సా. మనష్షీయులు 10 వంతులు హెచ్చుగా స్వాస్థ్యము పొందినట్లుగా మనం అధ్యాయం చూస్తూ ఉన్నాం. దక్షిణ భూమి ఎఫ్రాయిమీయులకు, ఉత్తర భూమి మనష్షీయులకు మరి స్వాస్థ్యం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ కుమార్తెలకు కూడా స్వాస్థ్యము పొందినట్లుగా ఈ అధ్యాయం మనము చూస్తూ ఉన్నాం. యోసేపు పుత్రులు యెహోషువతో మీరు ఒక్క చిట్టితో మాకు స్వాస్థ్యము ఇస్తే మేము ఎలా దాన్ని స్వాస్థ్యంగా పొందగలం, ఎందుకంటే మేము అధిక జనం కదా, మేము ఎక్కువ మంది ఉన్నాం కదా అని యెహోషువతో అనగా, మీరు బలవంతులు కాబట్టి మీరు మన్యము ఇరుకుగా ఉన్న ఎడల అడవికి పోయి ఆ కొండకు పోయి ఆ చెట్లు నరికి దానిని స్వాధీనపరచుకునండి.
అక్కడ ఉన్న పెరిజ్జీయుల రెఫాయీముల దేశంలో చెట్లు నరుక్కొని అక్కడ మీరు జీవించండి అని యోషువ మనష్షే ఎఫ్రాయిములతో మరి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ కానానీయులు వారికి రథములున్నాయి, వారు బలవంతులు అని యెహోషువతో చెప్పగా, ఆయనను మీరు వారిని జయిస్తారు, మీరు అక్కడ అరణ్యములో చెట్లు నరుక్కొని మీరు స్థలమును స్వాస్థ్యముగా పొందుడి అని యెహోషువ గారు ఎఫ్రాయిమీయులు మనష్షీయులకు తెలియజేస్తున్న సందర్భం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము స్వాస్థ్యము పొందాలి అని అనుకున్నప్పుడు ఆ స్వాస్థ్యము పొందుకునేలాగా మన యొక్క ప్రవర్తన మనము మార్చుకోవాలి. మనము సంపాదించుకున్నది ఒక తరానికి లేకుంటే మనకు మాత్రమే సరిపోయేంతగా ఉంటుంది. కానీ హషెం వారు ఇస్తే, స్వాస్థ్యంగా ఇస్తే ఎన్ని తరాలైనా వారు దాస్యంగా వెళ్ళి మళ్ళీ వారు మారు మనసు పొందుకుంటే మళ్ళీ వారి దేశం వాళ్ళకి ఇవ్వగల శక్తిమంతుడు మన హషెం వారు. మరి అలాంటి స్వాస్థ్యం మనం పొందుకోవాలంటే మనము ఆయన యందు భయభక్తులు గలవారమై ఆయన మార్గంలో నిలిచి నడిస్తే మనము ఆయన ఇచ్చినటువంటి ఈ లోక స్వాస్థ్యం పొందుకుంటాం, పరలోకం యొక్క స్వాస్థ్యం కూడా మనం పాలిభాగస్థలం అవ్వగలమని ఈ కొన్ని మాటలు పరమ తండ్రి మన వీకిల్లో ఫలింపచేయనుగాక. ఆమేన్.